హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ ప్రోమో చూసిన వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే ఎన్ని రోజులుగా కావేరి బాలరాజుని ఒక్క మంచి సీన్స్ కూడా లేవే, అరే వీళ్ళు లవ్ మ్యారేజ్ అంటున్నారే కానీ వీళ్ళ లవ్ మ్యారేజ్లో ఒక మంచి మూమెంట్ కూడా మెమరబుల్గా ఉండేటివి ఏమీ లేవే అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఏడుపులు, ఎప్పుడూ జైలు, ఇవే కానీ అసలు హ్యాపీనెస్ అనేదే లేదు వీళ్ళ ఫ్యామిలీలో అనుకునే వాళ్ళందరూ ఈ ప్రోమో చూసైతే సూపర్గా హ్యాపీగా ఫీల్ అయింటారు. బట్ లాస్ట్లో ట్విస్ట్ అయితే ఉందండి. సో అది చివరి వరకు చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అసలు ఇది నిజమా లేక అబద్ధమా అనేది. సో చూసేద్దాం ఇప్పుడు. ఈరోజైతే ఈ నాగవల్లి అలాగే దేవా వీళ్ళంతా వచ్చేసి సరళ వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తారు. వచ్చేసి కావేరి మీద చాలా చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఈమె బాలరాజుని బయటకు తీసుకొచ్చేదానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది సరళ గారు. ఆయననేమో అంటే మీ భర్తను చంపినా కానీ ఆమెకేమీ బాధ లేదు అన్నట్టుగా చాలా అయితే చెప్తూ ఉంటే నిజంగా కావేరి చాలా బాధపడుతూ నిలబడుకొని ఉంటుంది. సో అప్పుడు ఈ సరళకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. నిన్నైతే చిన్ని పాపం కాళ్ళు పట్టుకొని కూడా బ్రతిమలాడింది కదా, తన మనసు ఎక్కడ మారిపోతుందో అని చెప్పేసి ఈ దేవ అలాగే ఈ నాగవల్లి ఇద్దరు ప్లాన్ వేసుకొని వచ్చి ఇంకా రెచ్చగొట్టే మాటలన్నీ చెప్పేసి సరళకు బాగా కోపం తెప్పిస్తూ ఉంటారు. సో ఇదంతా జరిగి సో ఎలాగైనా కానీ మీరు వెళ్ళి సాక్ష్యం చెప్పండి, బాలరాజే మా భర్తని చంపేశాడు అని చెప్పి మీరు చెప్తే ఇంకా అతనికి బెయిల్ కూడా రాదు, మీరు ఎలా అయినా అలాగే చేయాలని చెప్పేసి ఆమెను బాగా మాటలతో రెచ్చగొడతారు. రెచ్చగొట్టేసి బయటికి వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళిద్దరూ అనుకుంటారు, బావా నేను బాగా చెప్పాను కదా అని చెప్పేసి నాగవల్లి అంటూ ఉంటే ఇదంతా కావేరి వింటూ ఉంటుంది. పిల్లలంతా ఆడుకునేదానికి వెళ్ళారు కదా, వాళ్ళంతా వచ్చేస్తారు. సో వీళ్ళిద్దరైతే వెళ్ళిపోతారు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే హాఫ్ టికెట్ ఉన్నాడు కదా, పరిగెత్తుకుంటూ వచ్చి చిన్ని చిన్ని మీ నాన్నకి బెయిల్ వచ్చిందని చెప్పేసి చెప్తాడనమాట. సో బెయిల్ వచ్చిందని చెప్పగానే చిన్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా నవ్వుతూ ఉంటుంది. వెంటనే కావేరి బాలరాజు ఇద్దరు ఆటోలో నుంచి కొన్ని బొమ్మలు పట్టుకొని దిగుతారు. సో ఈ యొక్క సన్నివేశం అంతా చూసిన చిన్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ నానమ్మ హాఫ్ టికెట్ అలాగే చిన్ని అయితే చాలా హ్యాపీగా సంతోషంగా వెళ్ళి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది. అప్పుడు బాలరాజు వచ్చేసి నాన్న ఇదిగో నేను బెయిల్ మీద వచ్చేసాను, నీకు హ్యాపీయే కదా అంటే లేదు నాన్న నాకు ఇంకొక బాధ కూడా ఉంది అని చెప్పి చెప్తుంది. అదేంటి నేను వచ్చేసాను కదా నీకేంటి ఇంకా బాధ అంటే అప్పుడు ఇదంతా జరిగే టైంలో కావేరి వచ్చేసి మీ నాన్న నీకు బొమ్మలు ఒకటే కాదు జున్ను కూడా తీసుకొని వచ్చాడని చెప్తే అవి అందరూ నోట్లో పెడుతూ ఉంటారు. సో ఇలా జరుగుతూ ఉన్న టైంలో అందరూ ఒక్కొక్క స్పూన్ అయితే చిన్నీకి పెడుతుంటారు, చిన్ని కూడా అందరికీ పెడుతుంది. దాని తర్వాత ఇప్పుడు చెప్పు నాన్న నీకేంటి బాధ అని చెప్పేసి బాలరాజు అడుగుతాడనమాట చిన్నిని. సో చిన్ని ఏం చెప్పిందంటే నాన్న మీ ఇద్దరికి లవ్ మ్యారేజే కదా అని అడుగుతుంది. అవునమ్మా లవ్ మ్యారేజే అంటే ఏంటి ఇప్పుడు ఏం చేయాలి లవ్ మ్యారేజ్ అయితే అని బాలరాజు అడిగితే లేదు నాన్న మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకోవడం నేను చూడలేదు కదా అని చెప్పేసి చిన్ని చెప్తుంది అనమాట. సో చిన్ని చెప్పగానే ఇప్పుడు కావేరి వచ్చేసి అదేంటి నువ్వు చూడలేదు కదా అని చెప్పి ఇప్పుడు ప్రపోజ్ చేయమంటావా ఏంటి అని కావేరి అడుగుతుంది. అవునమ్మా మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటే నేను చూడాలని ఉంది అని చెప్పేసి చిన్ని చెప్తుంది. సో అక్కడ కూర్చొని చిన్ని అలాగే వాళ్ళ నానమ్మ హాఫ్ టికెట్ అందరూ చూస్తుంటారు ఎలా ప్రపోజ్ చేస్తాడా బాలరాజు కావేరికి అని చెప్పేసి. సో ఒక మంచి రెడ్ రోజ్ కలర్ ఫ్లవర్ తీసుకొని చక్కగా మోకాళ్ళ మీద కూర్చొని అందరూ చెప్పుకున్నట్టుగా ఐ లవ్ యూ అని చెప్పేసి బాలరాజు కావేరికి చెప్తాడు. సో ఇది చూసిన కావేరి చాలా సిగ్గుతో ఐ లవ్ యూ టూ అని చెప్పేసి ఆ ఫ్లవర్ని తీసుకొని చెప్తుంది. సో వీళ్ళిద్దరూ ఒక మంచి హ్యాపీ మూమెంట్ లాగా ఒకరిని ఒకరు హక్ చేసుకొని చక్కగా వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉన్న టైంకి క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఎవరు చిన్ని నిద్రలో. సో ట్విస్ట్ ఏంటో తెలిసిందా, ఇది ట్విస్ట్ అండి, ఇది జస్ట్ కళ మాత్రమే, అంతేకాని అది రియల్గా అయితే అయిపోలేదు. సో మీ అందరికీ ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కానీ ఈ విషయం అయితే అర్థం కాదు. సో ఇదంతా కళ అండి. పాపం చిన్ని చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసిపోయారని చెప్పేసి సో ఇదంతా జరిగిందని చెప్పి తను
క్లాప్స్ కొడుతూ అయితే నిద్ర లేస్తుంది. సో, వాళ్ళ నానమ్మకి అర్థం కాలేదు. "ఏమైందబ్బా చిన్ని ఎందుకు క్లాప్స్ కొడుతుంది?" అనగానే వాళ్ళ నానమ్మకి ఇలా చెప్తుంది. "ఏమైంది చిన్ని" అంటే, "నానమ్మ ఇట్లాగా నాకు కలొచ్చింది. నాన్న బెయిల్ మీద వచ్చినట్టు, వాళ్ళిద్దరూ చక్కగా ప్రపోజ్ చేసుకుంటున్నట్టు, నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే." ఆమె టైం చూసినప్పుడు 4:00 అవుతుంది. "ఏం కాదు చిన్ని, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి. మీ అమ్మా, నాన్న ఇద్దరు కలుస్తారు" అని చెప్పేసి వాళ్ళ నానమ్మ చెప్పగానే ఓకే. తను ఓకేలే అని చెప్పేసి హ్యాపీగానే ఫీల్ అయ్యి ఇది జరిగితే బాగున్ను అని మనసులో అయితే చిన్ని అనుకుంటుంది. సో, ఇదంతా ఇలా జరుగుతుండగా ఇంకొక న్యూస్ ఏంటంటే ఒక 1,00,000 రూపీ జైలుకి కోర్టుకి గాని కడితే తనకి బాలరాజుకి ఆహ్, బెయిల్ వస్తుందని చెప్పేసి చిన్ని అయితే చెప్తుందనమాట. సో, కావేరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అంటే కావేరి చెప్పేదానికి, "అమ్మ, అమ్మ ఎలాగైనా గానీ నాన్నని విడిపించాలి అంటే ఒక 1,00,000 రూపాయలు కావాలమ్మా" అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు చిన్ని కోసం ఆల్రెడీ ఒక చైన్ కొనుంటాడు గదా! యాక్చువల్‌గా ఇది దీన్ని సీరియల్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. నార్మల్‌గా ఇది ఆ రోజు గుడిలో అయితే ఆ చైన్‌ని ఆ హుండీలో వేసేస్తాడు. ఇది ఇంక నేను ఇవ్వలేను చిన్నీకి కుదరట్లేదని చెప్పేసి. మరి అది ఎట్లా బయటకొచ్చిందో తెలీదు గానీ, ఆ చిన్ని అయితే ఆ చైన్‌ని తీసుకొనొచ్చి, "ఇది నేను అమ్మేస్తానమ్మా. అలాగే ఇంకా కొద్దిగా 10,000 నానమ్మ ఇస్తాననింది" అని చెప్పేసి చెప్పగానే, అలాగే కావేరి కూడా తన గాజులనైతే ఇచ్చేసి వీటన్నిటిని తాకట్టు పెట్టేసి మనీని తీసుకురండి అని చెప్తాదనమాట. సో, చెప్పిన వెంటనే తను కూడా చిన్ని వెళ్ళిపోయి మనీని అంటే వేరే వాళ్ళ దగ్గర కూడా కలెక్ట్ చేస్తూ ఉంటే కొన్ని అవమానాలైతే ఎదురవుతూ ఉంటాయి. ఈ మధ్యలో వచ్చేసి లాయర్ ఫోన్ చేస్తాడు. వాళ్ళకి రూ. 1 కానీ ఇస్తే బాలరాజుని విడిపిస్తారు అని చెప్పేసి నాగవల్లికి అలాగే దేవాకి ఫోన్ చేసి చెప్తాడు. వాళ్ళు డబ్బు లేనోళ్ళు కదా! వాళ్ళకి 1,00,000 రూపీ రావాలంటే చాలా కష్టము. వాళ్ళకి దొరకవులే అని చెప్పేసి వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. సో, అలాగే మన కావేరి కూడా డబ్బుల కోసం వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికైతే వెళ్తుంది. ఆమెని ఒక 50,000 అడిగితే, "లేదంటే నేను 10,000 ఇస్తాను కావేరి. నా దగ్గర 50,000 లేదని" చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తే, సరే ఆ 10,000 అన్నా ఇవ్వమని చెప్పేసి కావేరి అడుగుతుంది. అలాగే చిన్ని కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి, "ఆంటీ, ఆంటీ నాకు కొద్దిగా మనీ కావాలి" అని చెప్పేసి అడుగుతుంటే, "లేదు మీలాంటి దొంగ ఫ్యామిలీకి అలాగే హంతకుల ఫ్యామిలీకి నేను మనీ ఇవ్వనని" చెప్పేసి ఆమె ఇన్సల్ట్ చేసి చాలా బాధపడుతూ కన్నీటితో వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని, చిన్ని అయితే, "చూడమ్మా అందరూ ఏమంటున్నారో మనది హంతకుల ఫ్యామిలీ అంటున్నారని" చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. కావేరి కూడా చాలా ఏడుస్తూ, "అయ్యో నా బిడ్డకి ఎందుకు ఇన్ని కష్టాలు" అని చెప్పేసి ఎలాగైనా బాలరాజుని విడిపించాలి అని ఒకే ఒక్క సంకల్పంతో వీళ్ళంతా అయితే ఇలాగా బాధపడుతున్నా కానీ ఓకేలా అనుకుంటూ ఉన్నారనమాట. ఈ వీడియో అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.